వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్. ఈ రోజు ఈ వీడియోలో మీకు ఒక కొత్త డిజైనర్ మోడల్ లాంగ్ ఫ్రాక్ ఏ విధంగా కట్ చేసుకోవాలి, ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టు పాయింట్ అయితే మీకు ఈ వీడియోలో క్లియర్ గా చూపిస్తాను. ఇది కేవలం లాంగ్ ఫ్రాక్ మాత్రమే కాదు, సో ఇది సేమ్ మనకి క్రాప్ టాప్ పైన బ్లౌజ్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ చాలా నీట్గా అయితే కనిపిస్తుంది. సో మీకు ఈ మోడల్లో సేమ్ క్రాప్ టాప్ పైన బ్లౌజ్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు, లాంగ్ ఫ్రాక్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు, దేనిపైనకైనా ఇలా అయితే సెట్ అయిపోతుంది, చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేసి మీకు ఫ్రంట్ సైడ్ అయితే మీకు ఇలా అయితే కనిపిస్తుంది కదా. సో ఫ్రంట్ అయితే మీకు ఈ విధంగా కనిపిస్తుంది, సేమ్ అదే విధంగా బ్యాక్ ఎలా కనిపిస్తుంది అని ఒకసారి చూడండి. సో ఇది వచ్చేసి మీకు బ్యాక్ ప్యాటర్న్. సో ఎలా కట్ చేసుకోవాలి అనేది చూసుకుంటూ క్లియర్గా మీరు కూడా కట్ చేసేసేయండి. ఇది వచ్చేసి మన మెయిన్ ఫ్యాబ్రిక్, ఇది వచ్చేసి మనం లైనింగ్ వచ్చేసి నేను క్రేప్ మాత్రమే తీసేసుకుంటున్నాను. చూడండి ఈ విధంగా ఫోల్డింగ్ అయితే వేసేసుకున్నాను. ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత కింద పోగులు ఉన్నాయి కాబట్టి ఒక లైన్. ఆ తర్వాత ఇప్పుడు మనం స్టిచ్ చేసేది ఫ్రాక్ కాబట్టి 1/2 ఇంచ్ మార్జిన్ అయితే తీసేసుకుంటున్నాను. ఇక్కడ 1/2 ఇంచ్ మార్జిన్ తీసేసుకున్న తర్వాత మన లాంగ్ ఫ్రాక్ యొక్క మొత్తం పొడి ఎంత ఉంది అంటే 41 ఇంచెస్ ఉంది. అందులో బాడీ కోసం నేను 13 ఇంచులకు తీసుకుంటున్నాను. చూడండి ఈ పైన లైన్ దగ్గర నుండి 13 ఇంచులకి ఒక మార్కింగ్, సేమ్ అదేవిధంగా 13.5 ఇంచులకి ఇంకొక మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నా. ఇక్కడ 13.5 ఇంచులకి ఎందుకు అంటే పైన 1/2 ఇంచు కుట్టు కోసం, సేమ్ అదే 13.5 ఇంచులు నేను ఇంకొక ప్లేస్లో కూడా తీసేసుకుంటున్నా. ఇది వచ్చేసి మనకి డ్రెస్ బాడీ యొక్క పొడుగు, ఓకేనా. ఇప్పుడు ఈ విధంగా పొడుగు తీసేసుకున్న తర్వాత మన నడుము కొలత తీసేసుకోండి. నడుము కొలత ఎంత ఉంది అంటే నడుము కొలత వచ్చేసి 28 ఇంచుల నడుము కొలత 29 ఇంచులు ఉంది. ఓకే, ఇదిగోండి నడుము కొలత వచ్చేసి 29 ఇంచులు ఉంది. ఇప్పుడు మీ నడుము కొలత మీరు ఎంత తీసుకున్నా కూడా చెస్ట్ యొక్క కింది భాగంలో తీసేసుకోండి. తీసేసుకున్న తర్వాత ఎంత ఉన్నా దాన్ని 4 భాగాల కింద ఫోల్డ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుంటే మనకి ఎంత వచ్చింది, 7.2 ఇంచెస్ అయితే వచ్చేసింది. ఇది మన నడుము కొలత. చూడండి నడుము కొలత 7.2 ఇంచెస్ పెట్టేసుకున్న తర్వాత దీనికి 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాం. ఈ 1 ఇంచ్ ఎందుకోసం అంటే మనం వెనకాల భాగంలో డాట్స్ అనేవి స్టిచ్ చేస్తాం కదా, అందుకోసం ఈ విధంగా అయితే తీసేసుకున్నాం. సేమ్ అదే విధంగా మన చెస్ట్ కొలత ఎంత ఉంది అంటే 33 ఇంచుల చెస్ట్ కొలత అయితే ఉంది. ఓకే, చెస్ట్ కొలత 33 ఇంచులు. ఇప్పుడు చెస్ట్ కొలతని కూడా సేమ్ అదే విధంగా 4 భాగాల కింద ఫోల్డ్ చేసేసుకోండి. చెస్ట్ కొలత ఎక్కడ తీసుకోవాలి, మిడిల్ ఆఫ్ ద చెస్ట్ తీసుకోవాలా, కాదు పైన అప్పర్ చెస్ట్ కొలత తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్నప్పుడు మనకి ఎంత వచ్చింది అంటే 8.2 ఇంచులు అయితే వచ్చేసింది. ఇది మన అప్పర్ చెస్ట్ కొలత. ఈ అప్పర్ చెస్ట్ కొలత ఎక్కడ తీసుకోవాలి అంటే పొడుగు లైన్ యొక్క కింది భాగంలో ఏదో ఒక ప్లేస్లో తీసుకోండి. ఇదిగోండి 8.2 ఇంచులు, ఇది మన అప్పర్ చెస్ట్ కొలత. ఇప్పుడు ఈ అప్పర్ చెస్ట్ కొలతని అదేవిధంగా నడుము కొలతని కలుపుకుంటూ ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి. ఆ తర్వాత సైడ్కి లూజు టైట్ చేసుకోవడానికి ఇక్కడ 1.5 ఇంచ్ కానీ 2 ఇంచులు కానీ తీసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్నా. నెక్స్ట్ మరి ఈ దీనికి నెక్ అండ్ షోల్డర్ ఎంత తీసుకోవాలి అంటే ఇక్కడ మనకి బోట్ నెక్ స్టైల్ మీరైతే డిజైన్ చూస్తున్నారు కదా, థంబ్నెయిల్ పైన డిజైన్ చూసినారు కదా, సేమ్ అదే మోడల్లో మనకు కావాలి అనుకుంటే ఫుల్ షోల్డర్ ఎంత ఉంది 15 ఇంచులు. 15 ఇంచుల సగం ఎంత 7.5 ఇంచులు. ఇదిగోండి 7.5 ఇంచులు ఇక్కడ మార్కింగ్ అయితే వేసేసుకున్నా. ఓకే, ఇక్కడ మీకు 16 ఉందనుకోండి, 16ల సగం 8 ఇంచులు అట్లా తీసేసుకోండి. ఇప్పుడు 7.5 ఇంచులు తీసేసుకున్నాను కదా, సేమ్ అదే 7.5 ఇంచులు నేను ఇంకొక ప్లేస్లో కూడా తీసేసుకున్నా. ఈ విధంగా తీసేసుకొని స్ట్రైట్గా కిందికి లైన్ అయితే డ్రా చేసేసుకోండి. ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత పైన 1/2 ఇంచు కుట్టు కోసం, ఓకే, ఇక్కడ కూడా ఒక లైన్ డ్రా చేసేసుకోండి. ఎందుకంటే మర్చిపోయినారు అనుకోండి మళ్ళీ లూజ్ టైట్ అయితే అవుతూ ఉంటుంది. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత చంక డౌన్ ఎంత తీసుకోవాలి మరి అంటే ఇక్కడ చంక యొక్క డౌన్ వచ్చేసి ఫస్ట్ మనం 7 ఇంచులు తీసుకుందాం. 7 ఇంచులు తీసుకొని ఇది కరెక్టా కాదా చెక్ చేసేసుకుందాం. ఎందుకంటే ఇది బోట్ నెక్ స్టైల్ కదా, బోట్ నెక్ వాటికి 6 నుండి 7.5 ఇంచుల మధ్యలో అయితే ఉంటుంది. ఈ విధంగా తీసేసుకొని ఈ కార్నర్ దగ్గర నుండి ఇటు సైడ్కి 1/2 ఇంచ్ మార్క్ చేసేసుకోండి. 1/2 ఇంచ్ మార్క్ చేసేసుకొని ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసేసుకోవాలి. లైన్ డ్రా చేసుకొని ఎందుకంటే ఇక్కడ మనం ఫుల్ షోల్డర్ తీసుకుంటాం కదా, ఇక్కడ ముడత కాకుండా ఉండాలి అంటే ఇక్కడ నుండి లోపలికి 1/2 ఇంచ్ తీసేసుకొని ఈ ప్లేస్లో రౌండ్గా మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్నప్పుడు ఈ కొలత ఎంత వచ్చింది అనేది ఒకసారి కొలుచుకోండి. 8 ఇంచులు. 8 ఇంచులని ఫోల్డ్ చేసుకుంటే ఎంత వస్తుంది 16 ఇంచులు. కానీ మన ఆర్మ్ హోల్ ఎంత ఉంది అంటే 15 ఇంచులు మాత్రమే ఉంది. అంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంది కదా, సో అప్పుడు ఈ కొంచెం లైన్ అనేది పైకి జరిపేసుకోండి. పైకి జరిపేసుకొని మళ్ళీ రౌండ్గా మార్క్ చేసేసుకోండి. రౌండ్గా మార్క్ చేసేసుకున్నప్పుడు మళ్ళీ ఒకసారి అయితే కొలుచుకోండి. ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా తీసుకుంటే ఎంత వచ్చింది 7.5. 7.5ని ఫోల్డ్ చేసుకుంటే ఎంత వస్తుంది 15 ఇంచులు. సో ఇప్పుడు మనకు కావాల్సింది అయితే వచ్చేసింది కదా, మనకు కావాల్సిన చంక కొలత వచ్చేసింది. నెక్స్ట్ మరి నెక్ ఎంత తీసుకోవాలి. ఓకే, ఈ నెక్ గురించి నేను ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసుకున్న తర్వాత వెనకాల భాగం నెక్ ముందు భాగం నెక్ రెండు ఒకేసారి చూపిస్తాను. ఓకే, అదేవిధంగా వెనకాల భాగంలో మనం డాట్స్ అయితే స్టిచ్ చేసుకుంటాం కదా, ఇదిగోండి డాట్ వచ్చేసి
ఇక్కడ తీసేసుకొని దీని పొడుగు ఎంత తీసుకోవాలి, ఒక 3.5 4 ఇంచుల వరకైనా తీసేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి 4 ఇంచులు ఉండే విధంగా చూసేసుకోండి. పొడుగు అయితే ఆప్షనల్, కానీ సైడ్కి మాత్రం ఖచ్చితంగా ఇటు ఒక 1/2 ఇంచు ఇటు ఒక 1/2 ఇంచు ఉండే విధంగా స్టిచ్ చేసేసుకోవాలి. అది డ్రెస్ కానీ లేదంటే బ్లౌజ్ అయినా ఏదైనా ఈ విధంగా తీసేసుకొని ఇక్కడ నుండి సైడ్కి ఇలా క్రాస్ తీసేసుకోవాలి. ఎందుకు ఈ విధంగా తీసేసుకోవాలి అంటే కింద గేరా పార్ట్ మొత్తం దీనికి జాయిన్ చేస్తాం కదా, సో జాయిన్ చేసినప్పుడు ఇట్లా ఫోల్డ్ కిందికి జారిపోయినట్టు కాకుండా నడుము దగ్గర ఇట్లా స్ట్రైట్గా కనబడాలి అంటే ఈ విధంగా అయితే కట్ చేసేసుకోవాలి. ఓకే, సో ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్. ఇప్పుడు సేమ్ యాస్టీస్గా బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసేసుకుందాం. సో ఇక్కడ మనం వెనకాల భాగం కట్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు ముందు భాగం కట్ చేసేసుకున్నాం. చూడండి, ముందు భాగం కట్ చేసేసుకోవడానికి ఇదిగోండి ఈ ప్లేస్లో అయితే కట్ చేస్తాను నేను. సో ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ కట్ చేయడానికి ఈ ఓపెన్ పార్ట్స్ అనేవి మన సైడ్ ఉండే విధంగా క్లాత్ అయితే ఫోల్డ్ చేసేసుకోండి. ఓపెన్ పార్ట్ మన సైడ్ ఉన్నప్పుడు ఇక్కడ బొద్దు పార్ట్ ఉంది కదా, ఈ బొద్దు పార్ట్ ఉంది కాబట్టి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా మార్కింగ్ తీసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత ఇదిగోండి ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసుకున్నాం కదా, ఫ్రంట్ పార్ట్ ఎక్కడ నుండి ఎక్కడి వరకు ఉంది, ఇక్కడ వరకు ఉంది. ఇది మన ఫిట్టింగ్, ఇక్కడ నుండి ఇక్కడ వరకు మన ఫిట్టింగ్ లైన్. సో ఇదిగోండి ఈ 1 ఇంచ్ ఎందుకు ఎక్స్ట్రా తీసుకున్నాం, మనం డాట్స్ కోసం తీసుకున్నాం కాబట్టి ఈ ఫిట్టింగ్ లైన్ ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు అయితే మార్క్ చేసేసుకోండి. ఇక్కడ వరకు మార్క్ చేసేసుకోండి. సో నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి, ఈ ఓపెన్ పార్ట్స్ మన సైడ్ ఉండే విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ బొద్దు పార్ట్ ఉంది కాబట్టి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసేసుకోండి. ఇక్కడ 1/2 ఇంచ్ మార్క్ చేసేసుకున్న తర్వాత ఇంతకుముందు మన నడుము కొలత ఎంత ఉంది, నడుము కొలత వచ్చేసి 29 ఇంచులు ఉంది. 29 ఇంచులని 4 భాగాల కింద ఫోల్డ్ చేసుకుంటే ఎంత వచ్చింది, 7.2 ఇంచులు. సో ఇక్కడ 7.2 ఇంచులు మార్క్ చేసేసుకున్నాం. చూడండి, సేమ్ ఇదే లైన్ దగ్గర ఇక్కడ లైన్ అయితే మార్క్ చేసేసుకోండి. చూడండి, ఇక్కడ లైన్ మార్క్ చేసేసుకొని పైన వరకు సేమ్ యాస్టీస్గా మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత ఈ ప్లేస్ దగ్గర మనం ఫ్రంట్ పార్ట్ అనేది పెట్టేసుకోండి. ఇదిగోండి ఈ ప్లేస్ దగ్గర ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకొని ఇప్పుడు ఈ పార్ట్ సేమ్ యాస్టీస్గా కట్ చేసేసుకుందాం. అదేవిధంగా ఇక్కడ ఈ పార్ట్ కూడా ఎక్స్ట్రా కట్ చేసేసుకోవాలి. ఈ పార్ట్ అంతా కూడా మనం ఎక్స్ట్రా కట్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇది వచ్చేసి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కట్ చేసేసుకుందాం. ఇక్కడ చూడండి, ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కట్ చేసేసుకున్నాం. ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్, ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసేసుకుందాం. ఇక్కడ పైన 1/2 ఇంచ్ కుట్టు కోసం పోతుంది కదా, పైన 1/2 ఇంచ్ కుట్టు కోసం పోతే నెక్ యొక్క డీప్ వచ్చేసి నేను 6 ఇంచెస్ అయితే తీసేసుకుంటున్నా. నెక్ డీప్ 6 ఇంచెస్. ఇక్కడ సైడ్కి ఎంత తీసుకుంటున్నా అంటే ఇక్కడ సైడ్కి వచ్చేసి 4 ఇంచులు అయితే తీసేసుకున్నా. సో ఇదిగోండి 4 ఇంచులు తీసేసుకొని పైన కుట్టు కోసం 1/2 ఇంచ్. యాక్చువల్గా కాటన్ అయితే మీకు ఇంకా మంచిగా అనిపించేది. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఇక్కడ నుండి ఇది వచ్చేసి మనకి నెక్ కోసం సేమ్ అదే విధంగా దీన్ని ఇక్కడ వరకు కట్ చేసేసుకుంటాం. కొంచెం షేప్ అటు ఇటు అయితే అడ్జస్ట్ చేసేసుకోండి, ఏం ప్రాబ్లం ఉండదు. ఓకే, ఇలా ఇక్కడ మనం ఇది ఎంత తీసుకున్నాం, 4 ఇంచులు. సేమ్ అదే బ్యాక్ నెక్ కూడా 4 ఇంచులు అయితే తీసేసుకున్నాం. చూడండి, 4 ఇంచులు తీసేసుకొని వెనకాల నెక్కి డీప్ కోసం 1.5 ఇంచ్ కానీ 2 ఇంచులు కానీ తీసేసుకోండి. ఇదిగోండి నేను 2 ఇంచెస్ అయితే తీసేసుకున్నాను. 2 ఇంచెస్ తీసేసుకొని మీరు ఇక్కడ బాక్స్ లాగైనా మార్క్ చేసేసుకోండి, లేదు అంటే ఇలా కొంచెం కర్వ్ లాగైనా మార్క్ చేసేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్, ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసేసుకోండి. కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎలా స్టిచ్ చేయాలో చూడండి. ఫస్ట్ మనం లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ అయితే వేసేసుకోండి, ముడతలు లేకుండా. ఇక్కడ క్రేప్ ఫ్యాబ్రిక్ స్టిచ్ చేసినాను కాబట్టి ముడతలు అనేవి వస్తాయి, కొంచెం జాగ్రత్తగా స్టిచ్ చేసేసుకోండి. మ్యాక్సిమం మీరు ఇక్కడ బాడీకి కాటన్ ప్రిఫర్ చేస్తే బాగుంటుంది. సో నేను మాత్రం ఇక్కడ క్రేప్ వేసుకోవాల్సి వచ్చింది. ముడతలు లేకుండా క్లియర్గా చూసేసుకోండి. ముడతలు రావద్దు అనుకుంటే మూలల దగ్గరకు వచ్చిన తర్వాత సూది కిందికి పెట్టుకొని మిషన్ పాదం అనేది పైకి లేపి స్టిచ్ చేసేసుకున్నారనుకోండి, మీకు ముడతలు అనేవి రావు. ఎట్ ద సేమ్ టైం నేను నా హ్యాండ్ యొక్క ఫింగర్స్ నేను ఎలా అయితే మూవ్ చేస్తున్నానో ముడతలు రాకుండా సేమ్ ప్రాసెస్ మీరు కూడా ఫాలో అవ్వాలి. సో ఇక్కడ మీరు పైన పార్ట్ కట్ చేయలే కదా కియా అంటారు కదా, సో నేను స్టిచ్చింగ్ కటింగ్ అనేది ప్యారలల్గా చేసుకుంటూ వచ్చేస్తున్నాను. చూడండి, మీరు కూడా మీకు అర్థమవుతుంది. ఎక్కడ కూడా నేను ఏ పాయింట్ కూడా మిస్ చేయలేదు. ఒకసారి అయితే చూసేసేయండి. ఇప్పుడు ఈ విధంగా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ చేసిన తర్వాత లైనింగ్ కంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఉన్న పార్ట్ అంతా కూడా కట్ చేసేసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ విధంగా అయితే
బ్యాక్ పార్ట్ రెడీ చేసుకున్నాం కదా, సేమ్ ఫ్రంట్ పార్ట్ కోసం మనం కట్ చేసేసుకున్నాం కదా, ఇంతకుముందు లైన్ పైన కట్ చేయండి. కట్ చేసి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా రెండు కూడా స్టిచ్ వేసేసుకోండి. స్టిచ్ వేసేసుకున్న తర్వాత లైనింగ్ కంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసేసుకోండి. కట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మన షోల్డర్స్ అనేవి నేను జాయిన్ చేస్తున్నాను. ఇక్కడ ఏం రెడీ చేయకపోయినా నేను షోల్డర్స్ అనేవి జాయిన్ చేసేస్తున్నాను. షోల్డర్స్ అనేవి కార్నర్లో పెట్టేసుకొని కలిపేసుకొని స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇదిగోండి, అటు సైడ్ మనం చేతులు జాయిన్ చేస్తాం చూడండి, అటు సైడ్ కలిపి పెట్టేసుకొని ఇటు సైడ్ పెట్టేసుకోండి. ఎందుకంటే మనం ఇక్కడ నెక్ అనేది కట్ చేసేసుకోలేదు కదా, చూడండి. సో ఇప్పుడు ఈ విధంగా షోల్డర్స్ అనేవి జాయిన్ చేసేసుకోవాలి. సో డిజైనర్ ఫ్యాబ్రిక్ మనం డిజైనర్ పీసెస్ ఎప్పుడు కూడా స్టిచ్ చేసేటప్పుడు ఒకేసారి మొత్తం కట్ చేసేసుకోము. కటింగ్ స్టిచ్చింగ్ అనేది ప్యారలల్గా రన్ అవుతుంది. సో మీరు ఒకసారి చూడండి. ఇప్పుడు ఈ విధంగా అయితే కట్ చేసేసుకున్నాం కదా, స్టిచ్ చేసి అయితే వేసేసుకున్నాం. ఫ్రంట్ బ్యాక్ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ స్టిచ్ చేసేసుకొని షోల్డర్స్ అయితే జాయిన్ చేసేసుకున్నాం. షోల్డర్స్ జాయిన్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్కి ఏం చేయాలి మరి, ఇక్కడ హ్యాండ్స్కి మనకి ఏమైనా హ్యాండ్ వస్తుందా లోపల, ఇన్నర్ హ్యాండ్ మీరు ఒకవేళ కావాలి అనుకుంటే ఒక 1.5 ఇంచ్ 2 ఇంచుల హ్యాండ్స్ కూడా స్టిచ్ చేసేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ నేను వెస్టర్న్ స్టైల్లో స్టిచ్ చేసినాను కాబట్టి నేను హ్యాండ్స్ అయితే ఏం వేయట్లేదు, మీరు కావాలంటే వేసేసుకోండి. ఇక్కడ దీనికి నేను మనం నెక్కి ఏ విధంగా అయితే పట్టీ వేస్తామో సేమ్ అదే విధంగా పట్టీ అయితే నేను ఇక్కడ స్టిచ్ వేసేస్తున్నాను. ఈ క్లాత్ అనేది మనం క్రాస్ కటింగ్లో మనం బ్లౌజ్కి క్రాస్లో కట్ చేసేసుకుంటాం చూడండి, సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా క్రాస్లో కట్ చేసేసుకోండి. క్రాస్లో కట్ చేసేసుకొని స్టిచ్ వేసేసుకోండి. ఇక్కడ మీరు కావాలి అనుకుంటే పైపింగ్ కూడా వేసేసుకోవచ్చు. కాకపోతే నాకు ఇక్కడ పైపింగ్ మనం లోపల సైడ్ వేసుకున్నప్పుడు పైపింగ్ కూడా కనబడదు, ఎందుకంటే దానిపైన లేయర్ వస్తుంది కదా. సో అందుకోసం నేను నార్మల్గానే స్టిచ్ చేసినాను. నేను ఎలా స్టిచ్ చేస్తున్నాను అనేది కూడా మీరు ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే మేము కట్ చేసిన స్టిచ్ చేస్తున్నాం కానీ పర్ఫెక్ట్గా రాలేదు అని మిస్ కాకుండా ఉండాలి అంటే నేను ప్రతి ఒక్క పాయింట్ అనేది చూపిస్తున్నాను, చూసుకుంటూ నేర్చేసుకోండి. సో ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఈ కార్నర్ ఉంది చూడండి, మూలల దగ్గర కూడా మనకి పర్ఫెక్ట్గా రావాలి అనుకుంటే చిన్న చిన్నగా కచ్ మార్కులు అయితే పెట్టేసుకోవాలి. ఈ విధంగా కచ్ మార్కులు పెట్టేసుకోవడం వల్ల మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో మన ఛానల్లో వీడియోస్ చూసి ఇది మాత్రం ఖచ్చితంగా చూసి ట్రై చేయండి, ఏ ఫ్యాబ్రిక్ అయినా సెట్ అవుతుంది. సో ఇప్పుడు నేను ట్రై చేసింది వచ్చేసి స్మూత్ ఆర్గంజా. ఏ ఫ్యాబ్రిక్ అయినా సెట్ అది, ఒక కాటన్ అయినా బాగానే ఉంటుంది, కాకపోతే మనం వాష్ చేసిన తర్వాత దగ్గరకు వస్తుంది కదా, అందుకోసం చెప్తున్నాను. ఇప్పుడు కచ్ మార్కులు పెట్టుకున్నాం కదా, కచ్ మార్కులు పెట్టేసుకున్న తర్వాత దీన్ని లోపలికి మనం పావించు కంటే కొంచెం ఎక్కువ తీసేసుకొని మొత్తం ఒక కుట్టు అయితే వేసేసుకుంటూ వచ్చేసేయండి. సేమ్ ఇది ఎలా అంటే మనం బ్లౌజ్ నెక్కి ఏ విధంగా అయితే పంపకం పట్టి వేస్తామో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా పంపకం పట్టి స్టిచ్ చేయాలి. పంపకం పట్టి అనగానే అబ్బా అక్క మళ్ళీ పంపకం చేయాలా అంటారు, అవసరం లేదు. ఎందుకంటే ఇది మనకు బయటికి కనబడదు కదా, దీన్ని మళ్ళీ ఫోల్డ్ చేసేసుకొని ఒక స్టిచ్ అయితే వేయాలి. అంతకంటే ముందు ఈ స్టిచ్ వేసిన తర్వాత లోపల ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, ఆ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కుట్టు పక్కన ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసేసుకొని దీన్ని మళ్ళీ లోపలికి ఫోల్డ్ చేసేసుకొని పైన స్టిచ్ అయితే వేయండి. ఈ ఒక్క కుట్టు మనకు బయటికి కనిపిస్తుంది అయినా నో ప్రాబ్లం, ఎందుకంటే దీనిపైన మళ్ళీ లేయర్ అనేది వస్తుంది కాబట్టి మనకి ఏం ప్రాబ్లం ఉండదు. ఇలా మొత్తం స్టిచ్ అయితే వేసేసుకోండి. సేమ్ అదే విధంగా ఇంకొక సైడ్ కూడా స్టిచ్ వేసేసుకోవాలి, ఎందుకంటే 2 సైడ్స్ కూడా మనకి సేమ్ కదా. ఇప్పుడు వెనకాలది రెడీ అయిపోయింది, ముందుది కూడా రెడీ అయిపోయింది. కానీ ఇక్కడ వెనకాల సైడ్ మనం నెక్ మార్కింగ్ చేసుకున్నాం కానీ అక్కడ కట్ చేయలేదు, ఎందుకంటే నాకు డౌట్ అనిపించింది ఏమన్నా కొంచెం ఎక్కువ తక్కువ చేయాలని. ఏం లేదు, సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా కట్ చేసేసుకోండి. ఎందుకంటే నేను ఫస్ట్ టైం కాబట్టి నేను కొంచెం డౌట్ అనిపించింది, నేను మీకు ఎక్స్పీరియన్స్ అయ్యి చెప్తున్నాను కాబట్టి స్టార్టింగ్లోనే కట్ చేసేసుకొని డైరెక్ట్ అక్కడనే జాయిన్ చేసేసుకోండి. ఇక్కడ నేను తర్వాత కట్ చేసినాను, మీరు ముందే కట్ చేసేసుకోండి. ఓకే, సో ఇప్పుడు మనకి వెనకాలది ముందుది రెడీ అయిపోయింది కరెక్టే. దీనికి ఇక్కడ నెక్ దగ్గర వేయాల్సిన క్లాత్ మరి ఇదివరకు మనం కట్ చేయలేదు. ఎలా కట్ చేసుకోవాలి అంటే కింద ఒక ఫ్యాబ్రిక్ తీసేసుకొని దాన్ని డబుల్ ఫోల్డ్ చేసేసుకోండి. డబుల్ ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత ఇదిగోండి మనం బాడీ పార్ట్ ఈ విధంగా కావాలి అనుకున్నాం కదా, దీన్ని ఇలా రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత ఇదిగోండి నెక్ లైన్ ఎక్కడి వరకు ఉందో క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు. వెనకాల సైడ్ ఏమో మధ్యల వరకు మాత్రం మార్క్ చేసేస్తున్నా. ఇదిగోండి వెనకాల సైడు కరెక్ట్గా మధ్యల నుండి, అంటే ఒక సైడ్ మాత్రమే మనం కట్ చేస్తున్నాం అన్నట్టు. అదే విధంగా ఇక్కడ భుజం దగ్గర నుండి మనకి ఎంత పొడుగు కావాలి చేతులు అనేసి పెట్టేసుకోండి. నేను ఇక్కడ భుజం దగ్గర నుండి 10 ఇంచులు కావాలి అని పెట్టుకుంటున్నాను. యాక్చువల్గా ఫ్యాబ్రిక్ అయితే అంతే ఉంది, అందుకోసం ఈ విధంగా తీసేసుకొని ఇప్పుడు ఇది వచ్చేసి మళ్ళీ మనకి కిందికి కలపాలి. ఎక్కడికి కలపాలి అంటే ఇక్కడ కార్నర్ ఉంది కదా, ఈ కార్నర్ దగ్గరికైనా కలుపుకోండి. లేదు అనుకుంటే ఈ కార్నర్ దగ్గర నుండి ఒక 4 ఇంచుల వరకు ఎట్లా పెట్టేసుకొని దీన్ని జస్ట్ రౌండ్గా మార్క్ చేసేసుకోండి.
ఓకే. యాక్చువల్‌గా ఈ ఫ్యాబ్రిక్ అనేది 3½ మీటర్స్ ఉంది. 4½ మీటర్స్ ఉంటే చాలా బావుంటది. కాకపోతే నాకు తక్కువైపోయింది. అదే విధంగా ఇదిగోండి బ్యాక్ సైడ్ యొక్క వెనకాల సైడ్ 5 ఇంచెస్ తీసుకుంటున్నా. నెక్ దానికంటే కిందికి 5 ఇంచెస్ తీసుకున్నా. నేను చూపించే రిఫరెన్స్ పిక్ లాగా కావాలి అనుకుంటే 8 ఇంచెస్ తీసేసుకోండి. 8 ఇంచెస్ తీసేసుకొని ఈ పాయింట్స్‌ని ఈ విధంగా రౌండ్‌గా కలిపేసుకోండి. సో, ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. చూడండి సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా అది పెట్టేసుకొని దాని పక్క నుండే కట్ చేసేస్తున్నాను. క్లియర్‌గా అబ్జర్వ్ చేయండి మీరు. ఇదిగోండి షోల్డర్ జాయింట్ పడుతుందా, మళ్ళీ ఇక్కడ మనకి షోల్డర్స్ అయితే జాయింట్ పడవు కదా. ఇక్కడ నుండి కరెక్ట్గా వెనకాల భాగం యొక్క మధ్యల వరకు మార్క్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఎక్కడికైతే మధ్యలోకి మార్క్ చేసేసుకున్నామో దానికంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసేసుకోండి. మార్కింగ్ చేసేసుకున్న దానికంటే 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసేసుకోండి. ఆ ఎక్స్ట్రా ఎందుకోసం అంటే మళ్ళీ మనం జాయిన్ చేస్తాం. సో, జాయిన్ చేసినప్పుడు ఆ 1/2 ఇంచ్ అనేది లోపలికి వస్తుంది. అందుకోసం ఈ విధంగా అయితే తీసేసుకొని ఇదిగోండి ఈ కింద వచ్చేసి జస్ట్ నార్మల్‌గా షేప్. ఇప్పుడు నేను కొంచెం కర్వ్ షేప్ లాగా పెట్టినాను కదా. మీరు ఒకవేళ స్ట్రెయిట్‌గా కావాలి అనుకుంటే స్ట్రెయిట్‌గా అయినా తీసేసుకోండి. ఈ విధంగా తీసేసుకొని నేను జస్ట్ రౌండ్‌గా కట్ చేసేస్తున్నా. ఇదిగోండి ఇక్కడ మనకి ఇట్లా రౌండ్‌గా రావాలి. ఇదిగోండి ఇక్కడ మనం వెనకాల మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా. ఆ మార్కింగ్ దగ్గర కంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. ఇప్పుడు నేను కట్ చేసే ప్లేస్ ఎందుకోసం అంటే అక్కడ జాయింట్ పడుతుంది. జాయింట్ పడ్డప్పుడు 1/2 ఇంచ్ అనేది లోపలికి అవుతుంది. సో, రిఫరెన్స్ పిక్ లాగా మీకు సేమ్ కావాలి అనుకుంటే అంటే నేను ఒకటి వైట్ కలర్ రిఫరెన్స్ పిక్ పెడతా. దానిలాగా కావాలంటే వెనకాల 8 ఇంచెస్ పెట్టేసుకోండి. నేను 5 ఇంచెస్ పెట్టిన బికాస్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అనేది తక్కువ ఉంది. ఫ్యాబ్రిక్ తక్కువ ఉండడం వల్ల నేను ఈ విధంగా తీసేసుకున్నా. ఇప్పుడు మనకి ఎన్ని లేయర్స్ వచ్చినాయి, కేవలం సింగిల్ లేయర్ మాత్రమే వచ్చేసింది. ఈ సింగిల్ లేయర్ని దీనిపైన పెట్టుకొని చూద్దాం. సో, కరెక్ట్గా వస్తుందా రావట్లేదా అనేసి. ఇదిగోండి. సో, ఎగ్జాక్ట్గా వచ్చింది. ఎందుకంటే మనం దాన్ని బేస్ చేసుకునే కట్ చేసేసుకున్నాం కదా. ఇది క్రాప్ టాప్ పైకైతే ఇంకా ఎక్సలెంట్ ఉంటుంది. నార్మల్గా ఇప్పుడు నేను దేనికి లాంగ్ ఫ్రాక్ చూపించినాను కానీ క్రాప్ టాప్కి అయితే చాలా బాగుంటుంది. చూడండి ఇప్పుడు మనకి కరెక్ట్గా సెట్ అయిందా కాలేదా, సెట్ అయింది. ఇక్కడ మనకి వెనకాల సైడు జాయింట్ పడుతుంది. ఫ్రంట్ ఎక్కడ జాయింట్ పడదు, వెనకాల సైడ్ జాయింట్ పడుతుంది. నేను షోల్డర్ దగ్గర అక్కడక్కడ పిన్స్ అయితే పెడుతున్నాను కదా. ఎందుకోసం అంటే ఒకసారి వేసుకొని చూద్దాం. వేసుకొని చూస్తే మనకి ఏమైనా డిఫరెన్సెస్ ఏమైనా ఉంటే తెలుస్తుంది కదా, అందుకోసం. సో, చూడండి మీకు ఇలా అయితే రెడీ అయిపోయింది. ఇదిగోండి ఇలాగ అనిపిస్తుంది మనకి రెడీ అయిన తర్వాత. యాక్చువల్గా మీరు స్టార్టింగే చూసిండ్రు ఎలా ఉంది అనేసి. కాకపోతే నేను స్టిచ్ చేసేటప్పుడు పైకి కిందికి ఇలా పెట్టేసుకొని స్టిచ్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ మోడల్ నేను ఫస్ట్ టైం స్టిచ్ చేసిన, ఎవరు కూడా అడగలేదు నన్ను, నేను స్టిచ్ చేయలేదు. సో, సేమ్ అదే ప్యాటర్న్లో ఇంకొక లేయర్ కూడా కట్ చేసేసుకోండి. క్లాత్ని మళ్ళీ డబుల్ ఫోల్డ్ చేసేసుకొని మళ్ళీ ఒక లేయర్ అయితే కట్ చేసేసుకోండి. ఇప్పుడు మనకి 2 లేయర్స్ అయినాయి కదా. దీన్ని ఎలా స్టిచ్ చేసుకోవాలి అంటే ఒక దానిపైన ఒకటి పెట్టేసుకోండి. ఓకే. కింది సైడ్ వదిలేసి మనం ఫోల్డ్ చేస్తే నీట్గా కనబడదు. అందుకే డబుల్ ఫోల్డ్ వచ్చే విధంగా తీసేసుకొని కింది సైడ్లో కుట్ అయితే వేసేసుకుంటున్నా. ఇక్కడ కింద మీకు ఇంకొక డౌట్ వస్తుంది, ఇక్కడ కింద పీకో వేసి వదిలేయమంటారా అంటే చెయ్యండి, నో ప్రాబ్లం. కాకపోతే అది ఇంకొక మోడల్ అవుతుంది. ఫోల్డ్ చేస్తామకి అంటే చెయ్యండి, నో ప్రాబ్లం. అది వేరే డిఫరెంట్ మోడల్ వస్తుంది. ఇప్పుడు మనం 2 లేయర్స్ కలిపి తీసుకున్నప్పుడు ఇది ఒక మోడల్ వస్తుంది. స్టిచ్చింగ్ అనేది ఏంటంటే జస్ట్ క్రియేటివిటీ. మనం ఏదో ఒక ఏదో సినిమాలో నేను చూసిన రాజేంద్ర ప్రసాద్ ఏదో పాన్ ఇట్లా తుమ్మచ్చి ఉమ్మేస్తే అదొక డిజైన్ అవుతుంది అని చెప్పి ఎప్పుడో చిన్నప్పుడు చూసినట్టు గుర్తు. మీకు ఎవరికైనా గుర్తుందా? సో, మనం కూడా అంతే సేమ్. ఏదైనా మన ఇష్టం వచ్చినట్టు కట్ చేసి అయ్యో మిస్టేక్లో కట్ అయిందే అని దాన్ని స్టిచ్ చేసినాం అనుకోండి, అదొక డిజైన్ అయిపోతుంది అంతే ఈ మధ్యలో కాలంలో. అది ఇంకా ఒక్కొక్కసారి మన అదృష్టం బాగుంటే అది ట్రెండ్ కూడా అవుతుంది. ఓకే. సో, మీరు కూడా ఖచ్చితంగా క్రియేటివ్ డిజైన్స్ అయితే ట్రై చేయండి. మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే మీరు ఏమైనా ఫొటోస్ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి. మ్యాక్సిమం నేను నాకు నచ్చితే కటింగ్ స్టిచ్చింగ్ చేసి చూపించడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడు ఇవి 2 స్టిచ్ చేసుకున్నాం కదా. ఇవి 2 స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక కాడ ఎక్కువ తక్కువ వచ్చింది. ఎక్కువ తక్కువ ఉన్నది కట్ చేసేసుకోండి. కట్ చేసేసుకున్న తర్వాత దీన్ని రివర్స్ మళ్ళీ ఒక కుట్టు అయితే వేసేసినాను. కుట్టు వేసేసి ఇదిగోండి ఐరన్ చేసేసుకోండి. ఎందుకంటే ఇది ఆర్గన్జా ఫ్యాబ్రిక్ కాబట్టి రివర్స్ తింపేసేటప్పుడు మనకు కరెక్ట్గా రాదు. ఇప్పుడు 2 కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకొని రివర్స్ తింపేసుకోవాలి. ఇప్పుడు 2 రెడీ అయిపోయిన తర్వాత బ్యాక్ సైడ్ మనం ఓపెన్ పెట్టేసినాం కదా. ఈ ఓపెన్ ఉన్న ప్లేస్లో స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇదిగోండి నేను ఎలా స్టిచ్ చేస్తున్నా అనేది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. రెండింటిని ఓపెన్ చేసేసుకొని కరెక్ట్గా పైన స్టిచ్ అనేది వేసేస్తున్నాను. స్టిచ్ పడకుండా కుట్టచ్చా అంటే క్లాత్ అనేది ఇంకా ఎక్కువ క్లాత్ ఉందనుకోండి పెట్టచ్చు. కాకపోతే కష్టం లేండి, ఎందుకంటే మనకి రివర్స్లో రావాలి కాబట్టి రాదు. ఖచ్చితంగా బ్యాక్ సైడ్ జాయింట్ అనేది పడుతుంది.
ఈ విధంగా పెట్టేసుకొని కుట్టు అనేవి రెండు ఒక దగ్గరకు వచ్చే విధంగా పెట్టేసుకొని కుట్టు దగ్గర నుండి కిందికి, కుట్టు దగ్గర నుండి పైకి స్టిచ్ వేసేస్తున్నాం. ఫస్ట్ నుండి పైనుండి కింద దాకా కూడా కుట్టు వేసేయచ్చు, కాకపోతే మిడిల్ జాయింట్ అనేది పైకి కిందికి అవుతుంది కదా, అందుకోసం నేను ఈ విధంగా అయితే స్టిచ్ వేసేసుకున్నా. మిడిల్ జాయింట్ పైకి కిందికి కాకుండా ఉండడానికి ఆ కుట్టు దగ్గర నుండి కిందికి ఒకసారి, ఆ కుట్టు దగ్గర నుండి పైకి ఒకసారి కుట్టు అయితే వేసేస్తున్నా. ఇదిగోండి, ఈ విధంగా స్టిచ్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ దీనిపైన ఇంకొక కుట్టు అయితే వేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత దీన్ని మనం ఇంతకుముందు రెడీ చేసుకున్న బాడీ పార్ట్కి అయితే స్టిచ్ చేసేసుకోవాలి. అది ఎలా స్టిచ్ చేయాలన్న దానికంటే ముందు ఒకసారి అక్కడ ఐరన్ అయితే చేసేసుకోండి. ఐరన్ చేసేసుకున్న తర్వాత మొత్తం రౌండ్గా కూడా ఒకసారి ఐరన్ చేయండి. ఐరన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు కింది పార్ట్ మనకి ఓపెన్ ఉంటాయి కదా, ఈ కింది పార్ట్ ఓపెన్ ఉన్న వాటిని రెండు కరెక్ట్గా అనుకుంటూ కుట్టు అయితే వేసేసుకోండి. మనం ఎంత పర్ఫెక్ట్గా కుట్టినా కూడా కొన్ని ఫ్యాబ్రిక్స్ ఏంటి అంటే ఎక్కువ తక్కువ అవుతాయి. సో మళ్ళీ ఒక స్టిచ్ వేసేసుకొని ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసుకోండి. దట్టు ఇదేంటి ఆరగంజా క్లాత్, ఆరగంజా అనంగా నెట్ అనంగా మన ఏంటంటే ఇంకోటి ఏంటిది మన సిల్క్ క్లాత్, కట్ చేసింది ఒకలాగా ఉంటుంది, స్టిచ్ చేసింది ఇంకోలాగా అవుతుంది. సో అందుకోసం ఇలా అయితే స్టిచ్ వేసేసుకోండి. మొత్తం కొంచెం ఎక్కువ తక్కువ వచ్చిన ప్రాబ్లం లేదు, దాన్ని అడ్జస్ట్ చేసేసుకుంటూ స్టిచ్ అయితే వేసేసేయండి. ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ అయితే వేసేసుకున్నాం కదా, వెనకాలది ఉంది చూడండి, వెనకాల భాగంని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని మిడిల్లో ఒక మార్కింగ్ అయితే వేసేసుకుంటున్నా. ఇదిగోండి, ఈ మార్కింగ్ ముందు సైడ్ వెనకాల సైడ్ రెండు సైడ్ల మార్కింగ్ అయితే వేసేసుకోండి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పార్ట్ ఉంది కదా, దీన్ని ఇక్కడ జాయిన్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు ఇంతకుముందు వెనకాల మనం కుట్టు వేసినాం కదా, ఆ కుట్టు వేసింది వచ్చేసి ఈ మార్కింగ్ పైన పెట్టేసుకోండి. ఎందుకంటే అది ఎగ్జాక్ట్ మిడిల్ పాయింట్ కదా, ఆ మిడిల్ పాయింట్ వచ్చేసి దీనిపైన పెట్టేసుకొని దీనికి స్టిచ్ వేయండి. ఇప్పుడు నేను ఎటు సైడ్ స్టిచ్ వేసేస్తున్నాను, లైనింగ్ సైడ్ స్టిచ్ వేసేస్తున్నాను. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి, కేర్ఫుల్గా స్టిచ్ చేసుకోవాలి, కన్ఫ్యూజ్ కాకుండా. సో మిడిల్ దగ్గర నుండి ఒక సైడ్కి స్టిచ్ అయితే వేసేస్తున్నాను. ఎంత డిస్టెన్స్తో ఉండాలి, 1/2 ఇంచ్ డిస్టెన్స్తో స్టిచ్ అయితే వేసేసుకోండి. ఓకే, ఇదిగోండి ఒక సైడ్ స్టిచ్ వేసేసుకున్నాం కదా, సేమ్ అదే విధంగా ఇంకొక సైడ్ కూడా స్టిచ్ వేసేసుకోండి. యాక్చువల్లీ నేను ఎప్పుడు కటింగ్ వీడియో స్టిచ్చింగ్ వీడియో ఒకే వీడియోలో పోస్ట్ చేయను. ఇందులో ఎందుకు పోస్ట్ చేస్తున్నా అంటే కటింగ్ ఏది చూపించాలి, స్టిచ్చింగ్ ఏది చూపించాలో నాకు అర్థం కాలేదు, అందుకే వీడియో అనేది చాలా లెంతీ అయింది. సో ఖచ్చితంగా మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా నేర్చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి బ్లౌజెస్ కనుక ఓన్లీ కేవలం క్రాప్ టాప్ పైన బ్లౌజ్ మేము ఇలా స్టిచ్ చేస్తే 1500 అయితే ఛార్జ్ చేస్తాం. ఓకే, క్లాత్ ఎంతనైనా తీసుకొనియండి, 100 రూపాయలు పెట్టి రా సిల్క్ క్లాతే తీసుకొనియండి, కానీ మేమైతే 1500 ఛార్జ్ చేస్తాం కేవలం బ్లౌజ్ పార్ట్కి మాత్రమే. ఇంకా కింద క్రాప్ టాప్ అనుకోండి మినిమం 2500 అయితే తీసేసుకుంటాం. సో ఖచ్చితంగా స్టిచ్ ఇప్పుడు నేర్చేసుకోండి, ఇది బ్లౌజ్ కూడా నీట్గా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్నాం కదా, స్టిచ్ వేసేసుకున్న తర్వాత దీన్ని రివర్స్ దింపేసుకొని మళ్ళీ లైనింగ్ పైన ఒక కుట్టు అయితే వేసేస్తున్నా. రివర్స్ దింపేసుకొని కుట్టు వేసేసుకోండి, ఎందుకంటే పోగులు అనేవి దీనికి లైనింగ్ సైడ్ అతికినట్టు ఉంటాయి. ఫస్ట్ లైనింగ్ సైడే అతకబెట్టాలి. లైనింగ్ సైడ్ అతకబెట్టిన తర్వాత మళ్ళీ లోపలికి అనేసి మళ్ళీ లైనింగ్ సైడే ఒక కుట్టు వేసేసుకుంటూ వచ్చేసేయాలి. సో కేర్ఫుల్గా స్టిచ్ వేసేసుకోండి, ముడతలు అనేవి రావద్దు. ఓకే, ఒక కుట్టు అయితే పక్క నుండి వేసినాను కదా, ఇంకొక కుట్టు ఏంటంటే ఇంకొక 1/2 ఇంచ్ డిఫరెన్స్తో పక్క నుండి 1/2 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ డిఫరెన్స్తోనే ఇంకొక కుట్టు అయితే వేసేస్తున్నాను. ఎందుకోసం అంటే ఇదేంటిది డబుల్ లేయర్ ఉంది, దట్టు ఆర్గంజా ఫ్యాబ్రిక్ కదా, లేచినట్టు కనిపిస్తుంది కదా. సో లెవ్వకుండా ఉండాలి అనుకుంటే ఏం చేయాలి అంటే మనం ఇలా అయితే ఒక కుట్టు అనేది వేసేసుకోండి. ఓకే, ఇప్పుడు మనకి రెడీ అయితే అయిపోయింది. ఇప్పుడు ఒక్కసారి ఓపెన్ చేసి చూద్దాము. ఓపెన్ చేసి చూసేటప్పుడు అయితే అరే ఇది ఎటు ఓపెన్ చేయాలి అనేది అయితే కన్ఫ్యూజ్ అయింది. సో తర్వాత ఒకేసారి అనిపించి అమ్మ రాంగ్ స్టిచ్ చేసిన, మిస్టేక్ అయ్యింది, మొత్తం విప్పాలా అని అనుకున్నా, కానీ కరెక్ట్గానే స్టిచ్ చేసినాం. సో మీరు మాత్రం కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు కదా. సో ఇప్పుడు మనం నెక్కి ఆ విధంగా స్టిచ్ చేసిన తర్వాత మనము ఏది స్టిచ్ చేసినా కూడా డాట్స్ స్టిచ్ చేయడం మాత్రం మెయిన్ ఇంపార్టెంట్ కదా. బ్లౌజ్ యొక్క బాడీ పార్ట్ యొక్క ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి డాట్స్ అనేవి స్టిచ్ చేసుకోండి. డాట్ యొక్క వెడల్పు ఎంత ఉండాలి, 1/2 ఇంచ్ ఉండాలి. పొడుగు ఎంత ఉండాలి,
3.5 4 ఇంచుల వరకు అయితే పొడుగు తీసేసుకొని డాట్ అయితే స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా డాట్ పొడుగు తీసుకోండి. ఓకే, ఇప్పుడు మనం ఈ మధ్యలో ఇప్పుడు 2 సైడ్లు డాట్స్ వేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ ఎంత పొడుగు ఉందో చూసేసుకోండి. ఫ్రంట్ నెక్ పొడుగు తీసేసుకొని 6 ఇంచులు ఉంది కదా, 6 ఇంచుల దగ్గర నుండి కిందికి కుట్టు అయితే వెయ్యాలి. కానీ కుట్టు అయితే నేను ఇప్పుడు ఫస్ట్ ఏం వెయ్యట్లేదు, ఇలా పెట్టేసుకొని కింద సైడ్ జాయింట్స్ దగ్గర జాయింట్ అయితే వేసేస్తున్నా. యాక్చువల్లీ అక్కడ కుట్టు కూడా వేసేసుకోవచ్చు, కానీ నేను ఫస్టే వెయ్యలేదు. ఎందుకంటే డ్రెస్ మొత్తం రెడీ అయిన తర్వాత ఒకసారి వేసుకొని చూసిన తర్వాత కుట్టు అయితే వేసేసుకుందాము, ఎందుకైనా మంచిది అనేసి నేనైతే ఈ విధంగా స్టిచ్ అయితే వేసేస్తున్నాను. కింద మనం కిందికి జాయిన్ చేసేసుకొని స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇలా ఒక స్టిచ్ వేసేసుకున్నాం. ఇప్పుడు మనకి పైన బాడీ పార్ట్ రెడీ అయిపోయింది. సో నేను ఏమైనా పాయింట్స్ మిస్ చేసినట్టు అనిపిస్తే మీరు కామెంట్ చేయండి, ఖచ్చితంగా షార్ట్ వీడియో పోస్ట్ చేస్తాను. లేదు అంటే ఇన్స్టాగ్రామ్లోకి అయితే కాంటాక్ట్ అవ్వండి. మీరు కటింగ్ చేసి మీకు ఇక్కడ ప్రాబ్లం ఉంది అని చెప్తే ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్లో అయినా నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. అదో జస్ట్ ఏదో నామమాత్రం అడిగిన వాళ్ళకి కాదు, ఖచ్చితంగా ట్రై చేస్తున్న వాళ్ళకి నేను 100% వాళ్ళకి యూజ్ అయ్యే విధంగా చెప్తాను. ఓకే, ఇదిగోండి ఇక్కడ కొంచెం కిందికి ఎక్కువ తక్కువ అయితే ఉంది, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వచ్చింది. ఎందుకోసం అంటే ఇక్కడ ఫ్యాబ్రిక్ జాయిన్ చేసినాం కదా, అందుకోసమా మరి ఏంటో తెలియదు, కానీ కొంచెం అయితే ఎక్కువ తక్కువ వచ్చింది. ఆ ఎక్కువ తక్కువ ఉన్న ప్లేస్ అయితే కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత మనకి బాడీ పార్ట్ అయితే రెడీ అయిపోయింది, అవునా? సో బాడీ పార్ట్ రెడీ అయిపోయిన తర్వాత కింద గేరా పార్ట్ అయితే స్టిచ్ చేసుకోవాలి. కింద గేరా పార్ట్ మనం ఎలా స్టిచ్ చేస్తామో మీ అందరికీ తెలుసు. అంతకంటే ముందు మన ఫ్యాబ్రిక్ మనకి లాంగ్ ఫ్రాక్ యొక్క మొత్తం పొడుగు ఎంత ఉందో ఆ మొత్తం పొడుగులకి వెళ్ళి బాడీ పార్ట్ తీసేసి కింద గేరా ఎంత ఉందో అంత కట్ చేసేసుకోండి. మీరు ఈ డిజైన్ చూస్తున్నారు అంటే ఆల్మోస్ట్ మీకు కింద గేరా పొడుగు అయితే కట్ చేసుకోవడం తెలుసు కదా. ఫర్ ఎగ్జాంపుల్ 40 ఇంచుల పొడుగు కావాలి, అందులో మనం 13 ఇంచులు బాడీ కట్ చేసేసుకున్నాం. రిమైనింగ్ ఎంత ఉంటుంది, 27 ఇంచెస్ అట్లా కింద గేరా అయితే కట్ చేసేసుకోండి. కింద గేరా కట్ చేసేసుకున్న తర్వాత ఫస్ట్ ఒక 1.5 ఇంచ్ వదిలేసి, 1.5 ఇంచ్ ఎందుకు, కుట్టు కోసం 1.5 ఇంచ్ కుట్టు కోసం వదిలేసి 1/2 ఇంచ్ కుచ్చులు అయితే పెట్టేసుకోండి. ఇక్కడ మీరు కుచ్చులకు పెట్టేటప్పుడు అక్కియ విప్పుకుంటే స్టిచ్ చేయాల్సి వస్తుంది అని అనుకుంటే ఖచ్చితంగా ఫామ్లా బేస్ చేసుకొని కుచ్చులు అనేవి పెట్టేసుకోండి. సో ఫామ్లా వల్ల మనం కుచ్చులు పెట్టుకోవడం వల్ల మన దగ్గర ఉన్న 10 మీటర్ల క్లాత్ అయినా ఒకేసారి మన నడుము కొలతకి సెట్ అయ్యే విధంగా ఉంటుంది. సో ఆ ఫామ్లా నేను ఇక్కడ మీకు చెప్పట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ వీడియో అనేది 1/2 అవర్ ఉంది. సో మీకు కావాలి అనుకుంటే మన ఛానల్లో లెహెంగాకి కుచ్చులు ఈక్వల్గా రావాలంటే ఫామ్లా అయితే పెట్టినాను, ఒకసారి చూసుకుంటూ నేర్చేసుకోండి. సేమ్ ఫామ్లా లెహెంగాకైనా లాంగ్ ఫ్రాక్ అయినా కుచ్చులు అనే వాటికి దేనికైనా సేమ్ ఫామ్లా అయితే ఉంటుంది. కుచ్చులు అనేవి పెట్టేసుకోండి. ఇప్పుడు మనం కుచ్చులు పెడుతున్నాం చూడండి, ఇది కేవలం ఒక సైడ్ మాత్రమే, అంటే కుచ్చులు అనేవి ఫ్రంట్ సైడ్కి బ్యాక్ సైడ్కి సెపరేట్గా స్టిచ్ వేసేసుకోవాలి. అవి కూడా 1/2 ఇంచ్ కుచ్చులు అయితే పెట్టేస్తున్నాను. యాక్చువల్గా ఇది ఆర్గన్జా ఫ్యాబ్రిక్ కదా, నాకు కూడా ఒకేసారికి సెట్ కాలేదు, నేను కూడా విప్పుకుంటూ స్టిచ్ వేసేసినాను. ఫైనల్గా అయితే నాకు నడుము కొలతకి సెట్ అయిపోయింది. ఇప్పుడు ఈ విధంగా కుచ్చులు అయినాయి పెట్టేసుకున్న తర్వాత ఒకసారి మన బాడీ పార్ట్తో చెక్ చేసేసుకోండి, మన నడుము కొలతకి సెట్ అవుతుందా కావట్లేదా అనేసి చెక్ చేసేసుకోవాలి. ఓకే అనుకుంటే నో ప్రాబ్లం, ఒకవేళ లేదు అనుకుంటే ఎక్కువ తక్కువ ఉంటే మళ్ళీ ఓపెన్ చేసి స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో సేమ్ అదేవిధంగా లైనింగ్కి కూడా కుచ్చులు వేసేసుకోండి. లైనింగ్కి కుచ్చులు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కలిపి స్టిచ్ అయితే వేసేసుకుంటున్నా. ఇది కేవలం ఇప్పుడు నేను చూపించేది ఫ్రంట్ సైడ్కి మాత్రమే. ఓకే, ఇప్పుడు ఈ విధంగా కుచ్చులు అనేవి స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఈ కిందున్న గేరా పార్ట్కి పైన బాడీ పార్ట్ స్టిచ్ చేసుకోవాలి. బాడీ పార్ట్ స్టిచ్ చేసుకున్న తర్వాత సైడ్ జాయింట్స్ చేసుకోవాలి. సైడ్ జాయింట్స్ ఏ విధంగా చేసేసుకోవాలి అంటే ఇది వచ్చేసి నార్మలే కదా, ఇంకా సైడ్ జాయింట్స్కి ఏం ప్రాబ్లం ఉండదు. మనకి అంబ్రెల్లా ఫ్రాక్కి ఏ విధంగా మన లాంగ్ ఫ్రాక్కి సైడ్ జాయింట్స్ ఏ విధంగా అయితే స్టిచ్ చేస్తామో సేమ్ అదే విధంగా దీనికి కూడా సైడ్ జాయింట్స్ వేయాలి. ఒకవేళ మీకు సైడ్ జాయింట్స్ గురించి ఏమైనా ప్రాబ్లం ఉంటే మన ఛానల్లో ఆల్రెడీ చాలా వీడియోస్ అయితే పోస్ట్ చేసినాను లాంగ్ ఫ్రాక్ సంబంధించినవి. సో ఒక వీడియో చూసుకుంటూ మీరైతే సైడ్ జాయింట్స్ చేయండి. ఇక్కడైతే నేను చూపించట్లేదు. ఇప్పుడు ఫ్రంట్ మనం ఓపెన్ పెట్టేసుకున్నాం కదా, ఆ ఫ్రంట్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది మాత్రం ఇక్కడ క్లియర్గా చూద్దాం. ఎందుకంటే ఫ్రంట్ ఎక్కడి నుండి ఎక్కడికి క్లోజ్ చేయాలి అని అనుకుంటారు కదా. సో దానికంటే ముందు ఫస్ట్ మనం ఏం చేయాలి, మొత్తం లాంగ్ ఫ్రాక్ అంతా రెడీ చేసుకోండి. పైన బాడీ పార్ట్కి కింద గేరా పార్ట్ స్టిచ్ చేసేసుకోండి, సైడ్ జాయింట్స్ వేసేసేయండి. మొత్తం రెడీ అయిపోయింది. రెడీ అయిపోయిన తర్వాత మాత్రమే మనం ఫ్రంట్ పార్ట్ అనేది స్టిచ్ చేసేసుకోవాలి. ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ చూసేసుకుంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు మనం కుట్టు అయితే వేసేసుకోవాలి. సో ఆ కుట్టు వేయడానికంటే ముందు పైన కరెక్ట్గా ఇట్లా పెట్టేసుకోండి, ఆగట్లేదు కదా, ఇలా స్కేల్ అనేది ఒకటి పెట్టేసుకోండి. ఎవరైనా ఒకరిని పట్టుకోమనండి. పట్టుకున్న తర్వాత పైనుండి కిందికి నెక్ పొడుగు అనేది చూసేసుకోండి, మీకు ఎంత పొడుగు కావాలి. నార్మల్గా ఇక్కడ ఒక పిన్ అయితే పెట్టేస్తున్నాను. పిన్ను పెట్టేసుకున్న తర్వాత
చూసేసుకోండి. ఇప్పుడు ఇది ఎంత 6 ఇంచులు కావాలో 6.5 ఇంచులు కావాలో తీసేసుకొని అక్కడ నుండి మనం కిందికి స్టిచ్ అయితే వేసేసుకోవాలి. సో ఒకవేళ మీకు 7 ఇంచులు కావాలి అనుకుంటే 7 ఇంచుల దగ్గర నుండి జాయిన్ చేసేసుకుంటే సరిపోతుంది. మీకు ఏం ప్రాబ్లం అయితే ఉండదు. సో ఇక్కడ నుండి ఇలా ఓపెన్ చేసేసుకొని ఇక్కడ నుండి కింది వరకు స్టిచ్ అయితే వేసేసుకోవాలి. లోపల సైడ్ ఉన్న ఫ్యాబ్రిక్ అనేది కుట్టుపడకుండా క్లియర్గా చూసేసుకోండి. ఇదిగోండి ఇక్కడ వరకు స్టిచ్ వేసేసుకోండి, సరిపోతుంది. దీన్ని రివర్స్ తీసేసుకొని ఐరన్ చేసేసుకున్నాం అనుకోండి, మీకు పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది. ఇదిగోండి చాలా బాగుంటుంది. సో వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి. అదేవిధంగా మీకు ఏమైనా వీడియోస్ డిజైనర్ కావాలి అంటే నాకు ఫొటోస్ అయితే ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.